మరొక విషయం ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యంలోకి జగన్మోహన్ రెడ్డి మీద మీరు అత్యధికంగా ఫైట్ చేసినటువంటి విషయం అమరావతి, కమరావతి అనే విషయంలో ఫైట్ చేస్తూ వచ్చారు. ఈ సామాజిక వర్గాన్ని చూపిస్తూ పెత్తందారులు ఒక పక్క, పేదలంతా ఒక పక్క, నేను పేదల పక్షం, పెత్తందారులు వస్తున్నారు, పెత్తందారులు నమ్మొద్దు అని కొనసాగిస్తూ ఆ పరంపరలోనే విజయవాడ నడిబొడ్డులో స్వరాజ్ మైదాన్లో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి కొండపైన అమ్మవారు, కొండ కింద కమ్మవారు అనే నానుడిని కాస్త కొండపైన అమ్మవారు, కొండ కింద అయ్యవారు అనే నానుడిని తీసుకొచ్చాం అని సోషల్ మీడియా ప్రచారం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఏం అనలేదు ఆ మాట. వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తుంది. కానీ పెత్తందారులకి పేదలకి మధ్య యుద్ధంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఫిక్షన్గా, బికాజ్ ఇది పచ్చి అబద్ధం. ఏ కులంలో కూడా పేదవాళ్ళు ఉంటారు. అన్ని కులాలకి సంబంధించిన వాళ్ళల్లో ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఉన్న దళితులు లేరా మనకి? క్రీమీ లేయర్ అని మొదలెట్టి మాట్లాడే ఆలోచన పార్లమెంట్ వరకు చేరింది. కాబట్టి ఎవరన్నారు దళితులు అంటే అందరూ పేదవాళ్ళేని? బాగున్న వాళ్ళు, సగం కర్ణాటక కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ వెల్త్ టు దళిత్స్. వీఆర్ ప్రౌడ్. కాంగ్రెస్ పార్టీగా మేము గర్వపడతాం. ఎందుకంటే దానికి పునాదులు వేసి సమాజ నిర్మాణం అనే పార్టీని లక్ష్యంగా మార్చుకొని మేము బతికి అంతమందిని పైకి తీసుకొచ్చాము. ఆ వాతావరణం సృష్టించగలిగాము. మా అధ్యక్షులు వారు మాకున్నారు. ఈజ్ అ వెరీ లెర్నెడ్ మ్యాన్. ఆయనకున్న నాలెడ్జ్ ఆయనకి మేము గర్వపడతామండి. కాబట్టి నువ్వు కొండపైన అమ్మవారు, కొండ కింద అయ్యవారు, వెరీ గుడ్. ఎవరు వద్దన్నారు? కమ్మాస్ ఏ పూటన్నా వద్దన్నారా? నువ్వు అయ్యవారిని పెట్టి ఆ కమ్మవారు పనికిరారంటే మేము ఒప్పుకోం. ఎందుకంటే అయ్యవారు కూడా ఏ పూట చెప్పలేదు, ఈ కులాల్ని క్షీణించమని ఎవరూ చెప్పలేదు. కాబట్టి ఈ మిత్తు నువ్వు డైరెక్షన్ పెట్టుకో చెయ్యి. నువ్వు పెట్టినంత మాత్రాన్ని మేమేమి కరిగిపోవటం లేదు, తరిగిపోవటం లేదు. మేము చేసే పనులు అసలు అంత దౌర్భాగ్యుడు, మూర్ఖుడు కాకపోతే ఆయనకు వాస్తవాలు తెలియదు. ఇట్ ఈస్ ఓన్లీ ద కమ్మాస్ హు ఆర్ ఇంటిగ్రేషనిస్ట్. ఫార్వర్డ్ కాస్ట్లో దళితుల్ని వివాహం ఆడి అన్ని కులాల్ని ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ జరిగి అందరి పిల్లల్ని చదివిపించి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేసి అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ చేసి భూస్వాములుగా ఉండి భూములు పంచింది ఓన్లీ కమ్మాస్. హిస్టరీ తెలిసి ఏడిసింటే కదా. ఎప్పుడన్నా చదువుకొని ఉండింటే టీచర్ని బాధేసి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో వాళ్ళపైన కేసులు పెట్టి దౌర్జన్యాలు చేస్తే ఇదే సావు, చదవేస్తే ఉన్నమతిపోయినట్టు. కాబట్టి అమరావతికి కమ్మవారికి హిస్టారిక్ రిలేషన్షిప్ ఉంది. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఆ పెత్తందారు దేనికయ్యా పెత్తందారి? ఆ ఊరు నడిపితే అందరినీ చూసుకుంటారు ఆ గ్రామంలో. ఓన్లీ కమ్మవారే బతుకుతారు ఆ గ్రామంలో. తెలియక ఎప్పుడన్నా గ్రామంలో బతికింటే ఆయనకి వాస్తవాలు తెలిసి వచ్చిండేది. తెలియక మాట్లాడుతూ ఉంటాడు. బండారం బయట పెట్టుకుంటున్నారు. కాస్త తగ్గించి కాన్సన్ట్రేట్ చేసుకుంటే ఆయన భవిష్యత్తుకు మంచిది. సో ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి వస్తారని మీకు అనిపిస్తుంది? ఏమండి, ఇప్పుడు నేను జోష్యం చెప్పలేను. ఇంకా 4 రోజులకి ఐ విల్ టెల్. ఎందుకని? ఆల్రెడీ జనాలు ఫిక్స్ అయిపోయారనే చర్చ. ఎవరు ఫిక్స్ అవ్వలేదండి. పబ్లిక్ ఆర్ వాచింగ్. తక్కువ అంచనా వేయొద్దండి. ఏ పబ్లిక్ ఏ సబ్ జాన్తే అని ఒక పాట ఉంది. కాబట్టి ఇప్పుడే అన్ని మనం నిర్ణయాలు హూఆర్వి మేము మీడియా కాదు. మాకు టీఆర్పీ రేటింగ్ నడవలేదు. మీరు ప్రతిసారి వాస్తవం కదా, వాస్తవం. మీరు చర్చలు అనాలిసిస్ ఏమేమో చెప్పేస్తూ ఉంటారు, మేము నవ్వుకుంటూ ఉంటాం. ఎందుకంటే ప్రజానాడి మా చేతిలో ఉంది, మాకు తెలుసు వాస్తవాలు. కాబట్టి ఇట్స్ ఆల్ రైట్, అవన్నీ నడుస్తూ ఉంటాయి. బట్ ఐ వాంట్ టు అబ్జర్వ్. కొన్ని చేంజెస్ జరిగాయి. లెట్ us see how this develops. ఏంటి కాంగ్రెస్ పార్టీ అస్త్రాలు ఏమవుతాయి ఆంధ్రప్రదేశ్లో? మేము ఇప్పుడే చెప్తే ఏం లాభం? అవసరం చెప్తాం.